క్రీస్తులో ప్రభైనేసి క్రీస్తునామములో మీకు అందరికీ నా హృదయపూర్వకంగా చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన సేవకుడికి పాశ్రంగా కుటుంబం నా హృదయపూర్వకంగా చేస్తున్నాను. కూర్చున్న మీకు అందరూ కూడా నా హృదయపూర్వకంగా చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యదానికి వెళ్ళాము. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి కృపగనేసి నీకు వందనాలు చేయించుకుంటున్నాను. రాజులకు రాసిన ప్రభులకు కృప మహాగణుడికి స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఈ ప్రధానంగా నేను నామంగా అనుకొచ్చిన రీతి నుంచి వందనాలు చేయించుకుంటున్నాను. మాత్రం కావాలైనా అయ్యా వర్షమైన ఆరాధన ద్వారా నీ నామం కనుకొచ్చుకుంటున్నాను చేసిన మరి శ్రేష్టమైన సమయంలో వెళ్ళబోచుకున్నది మనం మాట్లాడుకుంటున్నాను. అయ్యా మరి ఈ రోజునైనా మరి ఈ వాక్ కోసం నేను ఎందరైతే ఆశపడి వచ్చినారో నీ వాక్ వినాలనుకుంటున్నాను. ఎందరైతేనైనా అయ్యా మరి వాళ్ళకున్న పోరాటం బట్టి నేను వచ్చినప్పుడు వాళ్ళందరితో నీవే మాట్లాడుకుంటున్నాను. వచ్చినప్పుడు ఏ ఉదయమైనా ఖాళీగా మనలోనైనా వెనుదిరిగి వెళ్ళకుండా నీవేనైనా సంతోషమైననైనా ఒక వర్తమానంతో నింపి నీ బిడ్డలతో నీవేనైనా మాట్లాడి తృప్తిపరిచి నామకు మాత్రం మిమ్మల్ని ప్రభావం చూపించుకోవాలి. ఏసుకున్నట్టు మీ దేవునితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి అందరికీ వందనాలు చేస్తున్నాను. వాక్యంలో ఎనభై మాట్లాడాలని ఆశపడుతున్నాను. రాత్రి దినాన ఆల్ నైట్ చాలా చక్కగా జరిగించాడు దేవుడు. 2 మెసేజ్లు ఏమంటారు ఫుడ్ ఐటమ్స్ కదా, ఇది 2 భోజనాలు. నాకైతే దేవుడు చాలా మాట్లాడాడు ఆల్ నైట్లో. నా పాత ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది అనమాట. నేను ఒకప్పుడు 2017-18 ఆ టైంలో నేను ఇంట్లో బలపడేటప్పుడు ఈ పల్లెపట్టం దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాను. ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది మళ్ళీ. ఎందుకంటే కొన్ని మంత్స్ అవుతుంది నేను మళ్ళీ ఈ బలిపట్టం దగ్గర కూర్చొని ప్రార్థన చేసి అవకాశం ఇక ఏకాంతంగా ప్రార్థన చేసిన అవకాశం ఆల్ నైట్లోనే వస్తుంది. సో ఆల్ నైట్కి మరి సేవకులు ఎంతగానో భారంతో వాళ్ళ యొక్క ప్రయాసం అంతా కూడా మన కోసం వెచ్చిస్తూ ఆల్ నైట్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే మంత్లీ వన్స్ వస్తుంది. మనకి ఏకాంతంగా దేవునితో గడిపే చక్కటి అవకాశం అదంతా కూడా. సో ఆల్ నైట్ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో మరి ఎన్నో గొప్ప అద్భుతాలు అంటే కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తున్నారు కదా, ఒక దినం సంపూర్ణంగా ఆయన ఆలయంలో గడిపితే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారని చెప్పి లేఖనం సెలవిస్తుంది అనమాట. మనకు ఆశీర్వాదాలు కావాలి, లేదంటే మన బ్రతుకుల్లో మంచి మేలు చవి చూడాలనుకుంటే మనం ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక్క రోజున, నెలకి ఒక రోజు వస్తుంది కాబట్టి ఆ రోజున మనం ప్లేస్ చేసుకోవాలి. హల్లెలూయా. వాటిలోకి వెళ్ళబోయే ముందు చిన్న మాట అడుగుతాను. జనరల్గా మనం ఏ సేవకు నిలబడినా కూడా అడుగుతున్న మాట ఏంటంటే, ఒకసారి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం అని అంటారు కదా. ఎందుకు అడుగుతారు ప్రార్థన? మనతో దేవుడు మాట్లాడాలి. ప్రభా ఈరోజు ఏ వాక్కు ద్వారా నాతో మాట్లాడతావు అని ఒక 2 నిమిషాలు సమయం ఇస్తారనమాట విశ్వాసులకి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఏ సేవకుడు నిలబడినా చిన్న ప్రార్థన అయితే చేస్తారనమాట. ప్రభా ఒకసారి నీ బిడ్డలతో మాట్లాడు ప్రభా అని చెప్పి. సరే, సేవకుడు ఇక్కడ నిలబడే వాళ్ళు అడుగుతారు ఓకే, బట్ కూర్చున్న వాళ్ళు మీరు ఏమని అడుగుతారు అంటే, ఏం మాట్లాడుతున్నారు ప్రభా అంటే, నేనున్న పరిస్థితి నీకు తెలుసు కదా, నాది ఏం మాట్లాడబోతున్నావు, నా దగ్గర నా కష్టాలు, నా పోరాటాలు, నా నిందలు అన్నీ నీకు తెలుసు, నేను ఇప్పుడు ఏమైనానో సర్వము ఎరిగిన దేవుడు కదా, మరొకసారి నాతో మాట్లాడతావా, ఆ వాక్యాన్ని నేను అప్లై చేసుకోవాలి అని అడగాలన్నమాట. మనం కూడా ఉదాహరణకి ఇప్పుడు మనం సోప్స్ వాడతాం కదంటే, బాడీ సోప్స్ అంటే స్నానం చేస్తాం కదా, అందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్బులు వాడతాం. నేను చిన్నప్పటి నుంచి సంతూర్ వాడతాను. అట్లా డిఫరెంట్ సోప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సోపు వాడుతున్నారు మీరు, ఆ సోపు మన స్కిన్కి పడలేదు అనుకోండి, అంటే ఇప్పుడు స్నానం చేసినాక ట్యాన్ అయిపోవడం ఈ చేసుకుంటారు కదా జనరల్. మీకు బాడీకి పడట్లేదంటే మనం ఏం చేస్తాం? మార్చేస్తాం, కంపల్సరీ మార్చేస్తాం. ఇంట్లో డౌటే లేదు. బ్రదర్ నేను మార్చిన, నేను అట్లే అవుతుందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే దాని మీద చాలా ప్రత్యేకత చూపిస్తారు జనాలు. అంటే చిన్న విషయాలు కూడా చాలా ఏకాగ్రత కలిగి ఇంకొక సోప్కి షిఫ్ట్ అయిపోతారు అనమాట. నేనేమంటానంటే, సోపు నీ బాడీకి అప్లై అయినప్పుడు వచ్చే అవుట్పుట్ని బేస్ చేసుకొని నువ్వు వేరే సోప్కి షిఫ్ట్ అవుతున్నావు కదా. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు అనమాట. ఏళ్ల తరబడి నుంచి వస్తున్న మనము వాక్యం అనేది నా జీవితంలో అప్లై అవుతుందా లేదా, ఈ ప్రశ్న వేసుకోవాలి మనం అందరం. చిన్నప్పటి నుంచి లేదంటే దేవుని బాప్టిజం తీసుకున్నప్పటి నుంచి మనం కొన్ని వేల ప్రసంగాలు వింటున్నాం. వందలు కూడా కాదు, అంటే వేల ప్రసంగాలు వింటున్నాం అనమాట. ఈ వేల ప్రసంగాల్లో దేవుడు ఎవరైతే వాక్యం వింటున్నారో ఆ వాక్యము దేవుడు మీ జీవితంలో అంటే అప్లై చేసుకుంటున్నారా,
అప్లై చేసుకుంటే ఎలాగైతే మనం సోపులు మార్చి ఇంకా ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పోతాము, స్కిన్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, అంతా వాక్యంలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అదే స్థితిలో ఉండకుండా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆ స్టెప్ బై స్టెప్ అనేది మనం ల్యాడర్ అనేది ఎక్కుతూ ఉంటాం అనమాట. హల్లెలూయా, అర్థమైందా? ఆ రీతిగా ఏం చేయాలంటే ప్రతి ప్రాంతంలో మనం అడగాల. వాక్యానికి సంఘానికి వస్తున్నామంటే వాక్యానికి జస్ట్ ఏదో ఈరోజు పోస్ట్ చేశారు, ఫిలిప్పన పోస్ట్ చేశారు, ఏదో అటెండ్ అవ్వాలి అని కాదు, కానీ వాక్యం నా జీవితంలో అప్లై అవ్వాలి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఈరోజు ఆన్లైన్ చూసుకుని ఇంటికి వెళ్ళగానే ఇంకా సేవకులు చెప్పారు ఈరోజు మెసేజ్ తీసుకొచ్చి కానీ ఇంకా నాకు నిద్ర పట్టదు. ఏదన్నా ఇట్లా పరిచయం అని అనగానే ఇంకా నిద్ర పట్టదు అనమాట. ఆల్రెడీ నిద్ర లేదు, పోయే వరకు 7:30 అయిపోయింది. పడుకుంటే అదే ఆలోచన, ప్రభా ఏంది ప్రభా, ఒక పక్క తలనొప్పి, ఒక పక్క జలుబు చేసింది అనమాట. సరే మా అక్క ఏం చేసింది, పోగానే మా అక్క వాళ్ళ కూతురికి టోర్నమెంట్ ఉందంటే చందానగర్ దాకా తీసుకెళ్ళానంటే ఇంకా అప్పుడే వచ్చాను, ఇంకా బ్యాగ్ పెట్టి మళ్ళీ వేరే పని మీద వెళ్ళేసి వచ్చి ఇంకా నిద్రలేదు అనమాట. 9 పడుకునేటప్పుడు 9 అయింది. 9 పడుకొని 1 గంటకి లేసాను అనమాట. లేని ఇంకా తుమ్ములు, ఒక 50 తుమ్ముంటా. మొత్తం మెట్రోలో వచ్చేటప్పుడు కూడా తుమ్ముతానే అనమాట. అంటే బాగా హెడేక్ చేసేసింది. కానీ ఒకటే అడిగింది దేవుడిని, ప్రభా ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నువ్వు ఏదైతే మాట డెలివరీ చేయాలనుకున్నావో దాంట్లో ఇంపాక్ట్ ఉండకూడదు ప్రభా. ఎందుకంటే ఎంతో ఆశతో వస్తారు బిడ్డలు, ఎంతో నిరీక్షణతో వస్తారు. అది నీ వాక్ కోసం వస్తున్నారు కదా, ఎంతో దూరం నుంచి వచ్చి వస్తున్నారు కదా ప్రభా. నేను మరి వాళ్ళతో నేను మాట్లాడని చెప్పాను. ఇక్కడ నిలబడినంతసేపు నాకైతే ఆ తలనొప్పి, ఆ తుమ్ముడు రాకూడదు ప్రభా అని చెప్పి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మత్తయి రాసిన మత్తయి సువార్త 11:28 వచనం చదువుతున్నాం. మత్తయి 11:28. హల్లెలూయా. మరొకసారి నేను రిపీట్ చేస్తాను జాగ్రత్తగా. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఇక్కడ సాక్షాత్తు దేవుడే సెలవిస్తున్నాడు. ఇక్కడ పైన 25 వర్షాలు చూస్తే ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు చెప్తున్న మాట ఏంటంటే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. అంటే నేను కూడా అని చెప్పలేదు, కానీ నేను మీకంటే నేనే, ఇంకెవరు లేరు. అంటే నేనేమంటానంటే మనకి ఎన్నో భారాలు ఉంటాయి, ఎంతో ప్రయాసతో ఉంటారు. అంటే లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి ఆ భారాలు లేకుండా లేరనమాట. ఆ ప్రయాసల ఆ యొక్క శ్రమలు ఏదైతే భారము దేవుడు పెట్టాడు ప్రతి ఒక్క మనిషికి, అవి లేకుండా ఏ మానవుడు కూడా లేడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ ప్రయాస, నీ భారము ఎవరి దగ్గర పెట్టాలంట? దేవుని దగ్గరే పెట్టాలన్నమాట. కానీ ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పు చేస్తాం. ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే మనకు గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? మన కొలీగ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన తోటి నైబర్స్ కావచ్చు. ఫస్ట్ వాళ్ళకి చెప్పేస్తాం. అంటే లోపల మనం ఏం చేయాలి, అది చెప్పుకుంటే మనకి లోపల ఏమంటారు, ఆ ఊరట తీరుతుంది అంటారు. ఆ రీతిగా మనం ఏం చేస్తామంటే ముందు ప్రయారిటీ ఎవరికి ఇస్తాము? బయట వ్యక్తులకి ఇస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నాకు ఇవ్వు ప్రయారిటీ. అంటే నా దగ్గరికి వచ్చి నీ భారం పెట్టు, నేను నీకు విశ్రాంతి కలిగజేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అసలు ఏంటి ఈ భారం ఏంటి? చాలా మంది ప్రయాసపడతారండి. ఇప్పుడు యవనస్తులు ఉంటున్నాం మనము, అంటే ఇట్లా అంటున్నట్టు తప్పుగా అనుకోవద్దు. యవనస్తులుగా ఉంటున్నాము, ఒకరిని మెప్పించే విషయంలో కావచ్చు, ఒకరిని సంతోషపెట్టే విషయంలో కావచ్చు ప్రయాసపడతాం. ఇప్పుడు బాయ్స్ అయితే అమ్మాయిల్ని ఏమంటారు, పటాయించే విషయంలో బాగా ప్రయాసపడతారు అనమాట. ఇట్లు అబ్బాయిలు కూడా కావచ్చు అనమాట. అంటే యవనస్తులు ఉంటున్నాం మనం లోకరీత్యా ఈ విషయాల్లో చాలా ప్రయాసపడుతుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే మెప్పించే విషయంలో బాగా ప్రయాసం చేస్తారు, అంటే బాగా కష్టపడతారు అనమాట. ఇట్లా వివిధ రకాల ప్రయాసాలు ఉన్నాయన్నమాట. దేవుడు చెప్తాను కదా, ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్య జరుగుతుందా. ఈ రోజుల్లో భారం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సేవకులకి సేవ భారం, ఆత్మల భారం ఉంటుంది. అవునంటారు కదా, ఆత్మల భారం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు అప్పుల భారాలు ఉంటాయి కొంతమందికి, జీవితమే పెద్ద భారం అంటారు కొంతమంది అరే భార్యకి భర్త భార్య అంటారు, భార్య భర్త భార్య అంటారు. కొంతమంది బిడ్డల భారం అయిపోయారు అంటారు. కొంతమంది నా యొక్క ఉద్యోగం రావట్లేదు, నా బ్రతుకు నాకే భారం అయిపోయిందని చెప్పి కొంతమంది అనుకుంటారు అనమాట. అంటే
వివిధ రకాలుగా ఏదో ఒక కేటగిరీలో అయితే మనం భారం కలిగి బ్రతుకుతున్నాం అనమాట. ఏదో ఒక వ్యక్తికి అయితే భారం కలిగి బతుకుతున్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భారం కలిగి ఉన్న నీవు నేను మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి కానీ అప్పగిస్తే మనకి ఏం చేస్తారంట, విశ్రాంతి కలగజేస్తారని చెప్పారు అనమాట. నేను ఇది ఆలోచిస్తా ఉంటే దేవుడు చూపించడం ఏంటంటే, ఆదిమ సంఘాలండి, ఇప్పుడు మనకి సువార్త వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2020 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి నుంచో సువార్త వచ్చింది. ఆదిమ సంఘంలో ఆయా భక్తులు పరిచర్య చేస్తే వేల మంది రక్షణ పొందారు. హల్లెలూయా, అవునంటారు కదా. ఒక్క ప్రసంగం జరిగితే 3000 మంది బ్యాప్టిజం తీసుకున్నారన్నమాట. ఆ రోజులో మారారు. అదే ఈ రోజుల్లో 3000 ప్రసంగాలు చేసినా కూడా ఒక కుటుంబం కూడా రావట్లేదు. కారణం, భారం కలిగి ప్రార్థన చేయట్లేదు. అప్పుడు ఆదిమ సంఘస్థులు ఆయా పరిచర్లు, ఆ అపోస్తులు కావచ్చు, ఆ శిష్యులు కావచ్చు, ఏదైతే పరిచర్య భారాన్ని కట్టుకొని ఆ భారంలో దేవుని భారాన్ని వేసుకొని వాళ్ళు పరిచర్య చేశారో ఈరోజు లేదనమాట. అంటే ఈరోజు మనకి ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది. టీవీల్లో ఉండే ప్రసంగాలు, మనకి ఫోన్లో వస్తున్న ప్రసంగాలు అన్నీ ఉన్నా కూడా ఆ సీరియస్నెస్ అనేది లేదనమాట. ఆ రోజులు ఏంటంటే వాళ్ళు ఒక పని మీద ఉన్నారంటే దాని మీద ధ్యాస ఉంటుంది. మనలాగా మల్టీ టాస్కింగ్ చేయాలి. మల్టీ టాస్కింగ్ తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ మధ్య దాన్ని ఏమంటారు, 2 ఉద్యోగాలు చేస్తారు కదా, అక్కడ దాన్ని ఏదో పేరు అంటారు. ఒక కంపెనీలో ఉండి టైప్ అయ్యి ఇంకో కంపెనీలో కూడా మూన్ లైటింగ్ చేస్తారు. అంటే ఏంటి తెలుసా? మూన్ లైటింగ్ సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళు చేస్తుంటుంది. ఒక కంపెనీలో చేస్తూ ఇంకో కంపెనీలో కూడా జాయిన్ అవుతారు. అంటే ప్యారల్గా ఈ కరోనా టైంలో 4-5 కంపెనీలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే 4-5 శాలరీస్ వస్తుంటాయి అనమాట. బాగా ఎర్న్ చేశారు చాలా మంది. ఆ తర్వాత మూన్ లైటింగ్ అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది, వాళ్ళ పిఎఫ్లు అన్ని స్కాన్ చేసి తర్వాత ఎగ్జిట్ అయ్యారు. కానీ అది వేరే విషయం. ఏంటంటే మల్టీ టాస్క్లు చేయరు అనమాట. అంటే ఆ టైంలో ఉన్న భక్తుల యొక్క ఏమంటారు, ఆ ప్రేరేపణ కావచ్చు అంతా కూడా చాలా చాలా సెపరేట్ అనమాట. ఇప్పుడు మీకు అందరికి ఒక వ్యక్తి ఎవరు, పురుషోత్తం చౌదరి గారు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక 60 నుంచి 70 పాటలు రాసినట్టు వ్యక్తి. ఒక భక్తుడు చదివిస్తున్నాడు కదా, ఆయన గురించి ఒక సాక్షి చెప్పాడు. ఏంటంటే ఆయన ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆయనంట యేసుక్రీస్తు దర్శించినాక ఇట్లా సేవ పరిచయం ఉంది నీకు అని అనగానే ఆయన సేవ చేస్తున్నాడంటే ఇంట్లో వాళ్ళు పంపించేసారు ఆయన చిన్నప్పుడే. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఆయన. ఆ టైంలో ఆయన ఏం చేశారంటే ఆంధ్రలోనే ఆయన పరిచయం ఎక్కువ చేసింది. అక్కడి నుంచి మన ఆంధ్ర తీర ప్రాంతాలంతా పరిచయం చేస్తూ ఆ పరిచయం చేసిన సమయంలో 28 సంఘాలు కట్టారండి. హల్లెలూయా, 28 సంఘాలు కట్టుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. ఏది ఇక్కడి నుంచి పరిచయం స్టార్ట్ చేసి చిత్తూరు దాకా వెళ్ళిపోయి మొత్తం కవర్ చేసుకుని 28 సంఘాలు కట్టాడు అనమాట. 28 సంఘాలు కట్టి మళ్ళా రిటర్న్ వస్తున్నాడంట. మళ్ళా రిటర్న్ వస్తుంటే ఒకనొక దినాన తన సొంత ఊర్లోనే పరిచర్య సువార్త సేవ జరిగే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నిలబడ్డాడంట. వాళ్ళ ఇంటి దగ్గర నిలబడినప్పుడు వాళ్ళ భార్య బయటకు వచ్చింది. కొంచెం ఆకలి ఉంది, భోజనం పెట్టానంటే అలా భార్య పులిహోర తీసుకొచ్చింది బయటికి. పులిహోర తీసుకొచ్చిందంట. ఈయన అనుకుంటున్నాడు, అబ్బా కొన్ని సంవత్సరాలు అయితే నేను బయటికి వచ్చి నా భార్యకి ఎంత ప్రేమ, ఇంకా ప్రేమ అంటే ఆ టైంలో నేను తప్పుగా అనుకున్నానేమో, అంటే నన్ను విడిచిపెట్టేశారని చెప్పి, కానీ నా భార్యకి ఎంత ప్రేమ అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఆమె ఏం చేసింది, పులిహోర తీసుకొచ్చి తప్పుకో అని చెప్పి బయట బర్రెలు మేపే మందు ఉంటుంది కదా, ఆ బర్రి పేడ వేసి ఆ పేడ మీద పులిహోర వేసిందంట. తినుపో అని చెప్పి చెప్పింది అనమాట. అప్పుడు గర్వంగా లోపల నుంచి పులిహోర బాక్స్ తీసుకొచ్చి ఆ మందలో బర్రి పేడ వేసింది కదా, పేడ మీద పులిహోర వేసి ఇదిగో తినుపో అని చెప్పి ఆయనకి చెప్పిందనమాట. ఆయన మొహమాట పడలా, పోయి నేరుగా పులిహోర తింటూ కూడా ఒక పాట రాశారు ఆయన. నాకు నువ్వు అన్న కదా, నాకు నువ్వు నిరీక్షణ కదా అని చెప్పి ఆ పాట తింటూ ఆ పాట రాశారు అనమాట. ఆయన అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, మీకు ఆయన చూసారా ఆయనకి ఎంత భారం ఉందండి. ఆయనకి ఎంత ఇదిగా ఉంటే, ఎవరన్నా ఉంటే అంత ఇదిగా ఉంటే ఎవరన్నా ఉంటే అసలు పరిచయం చేస్తారా? చేయరు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఇంత భారం కలిగి సేవకులు కావచ్చు, ఇంకా విశ్వాసులు కావచ్చు, మనం ఏం చేయాలంటే దేవుడు కోరుకుంటాడు ఏంటంటే, నీకు నాకు ఏముండాలంటే ఒక భారంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం మనకి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. అంటే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ఆర్ యూ సండే క్రిస్టియన్ ఆర్ మండే క్రిస్టియన్? మండే అంటే MONDAY కాదు, మండే అంటే ఫైర్. అర్థమైందా? మీరు సండే క్రైస్తవులుగా ఉన్నారా, మండే క్రైస్తవులుగా ఉన్నారా? హల్లెలూయా. నేను ఒక లేఖనంలో ఒక 2 వ్యక్తులు నేను చూపిస్తాను. వాళ్ళు ఏం చేశారంటే
భారంతో దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళకున్న వేదనను బట్టి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి ఏమో దేవుని పక్కన పెట్టేశారు, ఇంకొక వ్యక్తి ఏమో ఇంకా ఎక్కువ అటాక్ చేసి ఇంకా ఎక్కువ పరీక్షలు కావచ్చు, ఇంకా ఎక్కువ భారం కలిగి ప్రార్థన చేశారు అనమాట. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మనకి సంఘముకి చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, మరి మనకున్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు, దాన్ని బట్టి మనం హైదరాబాద్కి వచ్చి దేవుని దగ్గర ఎంతగానో పెరుగులాడాం అనమాట. ఎంతగానో అంటే అసలుకి ఇదే ఇల్లు మనకి, ఏది ఈ చర్చి ఇల్లు మనకి, ఇంక ఇంటికి లేదు. పొద్దున మోగలేసి సాయంత్రం దాకా మోగలేసి తీసేది లేదనమాట. అంత గట్టిగా ప్రార్థన చేసి ఎప్పుడైతే మేలు పొందుకుంటామో, మేలు కానించి క్రమేణా ఏమైపోతున్నారు, విశ్వాసులు రావట్లేదు. సో దేవుడు కోరుకునేది ఏంటంటే, ఎంత దినాలు ఉంటున్నాం మనం ఏం చేయాలంటే, మేలు పొందక ముందు నీ ఆత్మీయ స్థితి, నీ పోరాటం కావచ్చు, నీ భారం ఎంతైతే నువ్వు భారం కలిగి ప్రార్థన జీవితం కొనసాగిస్తున్నావో, మేలు పొందిన తర్వాత కూడా అంతే భారం కలిగి, అంతే సాక్షి కలిగి, అంతే ఇదిగా దేవుల్లో రోషం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఒకసారి ఈ వాక్యం చదువుదామండి. ఒక ఇద్దరు వ్యక్తులు నేను పరిచయం చేస్తాను మీకు. అసలు మీకు ఒక ప్రశ్న రావచ్చు, బ్రదర్ నేను ప్రతి సండే వస్తాను, ప్రతి సాటర్డే వస్తున్నాను, నేను చేస్తున్నాను కదా ప్రార్థన, నేనేమంటానంటే చేసే ప్రార్థనలో మీరు ఏం చేయాలంటే భారం అనే దాన్ని అటాచ్ చేయాలి మీ ప్రార్థన. అంటే ఇప్పుడు భారం అంటే ఏంటి, ఎట్లా వస్తుంది భారం? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే భారానికి డిలే ఉంటుంది. ఏమంటే డిలే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ తీసుకోండి, ఆమె ఎన్ని నెలలు మోస్తుంది? 9 నెలలు. ఇప్పుడు ఆమె అనుకోవచ్చు కదా, పొట్ట బాగా భారం అయిపోతుంది ప్రభా, నాకు వద్దు తీసి అని చెప్పి ఇప్పుడన్నా అనుకుంటారా? ఎందుకు? 9 నెలలు మోస్తేనే నీకు అవుట్పుట్ ఏమంటారు, మంచి ఫ్రూట్ ఏమంటారు, ఆ అవుట్పుట్ చూసి నువ్వు ఆనందించాలంటే 9 నెలలు నువ్వు ఈ భారాన్ని మోయాల్సిందంతే. నేనేమంటానంటే, భారాలు రావు అని దేవుడు చెప్పట్లేదు, కానీ భారాలు వస్తాయి. ఆ భారంతో నువ్వు నేను ఆయన సన్నిధికి రావాలి. అంటే భారాన్ని నీవు నేను మోయాలి. హల్లెలూయా. ఎలాగైతే ఒక భారాన్ని ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ 9 నెలలు మోసి తర్వాత పుట్టే బిడ్డని చూసి ఎంత ఆనందిస్తాయి, వాళ్ళ కుటుంబస్తులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎంత ఆనందిస్తారో దేవుడు కూడా అంతే. నీకున్న భారాన్ని బట్టి, ఆ ఓపికని బట్టి, ఆ భారంలో నీకున్న ఓపికని బట్టి దేవుడు ఒక దినాన నీకేం చేస్తాడు, ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తారని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఒక వాక్యం చదువుతాము. 1వ సమయం మనకందరికీ తెలుసండి. అన్న 11-12 వర్షాలు చదువు. 1వ సమయంలో 1వ వచ్చాను. చదువు. ఇక్కడ మనకందరికీ సుపరిచితం ఉంది వాక్యము. హన్న మనకి హై లెవెల్గా చెప్పాలంటే, హన్న అమ్ముకున్న బాధను బట్టి సంఘానికి వచ్చి బహు భారంతో ప్రార్థన చేసుకుంది. ఇప్పుడు ఎట్లంటే, దేవుడు ఇక్కడ 2వ వచనం చూస్తే మనం, వీరిలో ఒక దాని పేరు హన్న, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిన, హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారన్నమాట, హన్నా పెనిన్నా. ఒకరికేమో దేవుడు పిల్లలు ఇచ్చారు, ఒకరికేమో దేవుడు పిల్లల్ని ఇవ్వాల. దీని అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఆల్రెడీ భారం పెట్టాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి మాటలో. దేవుడు నీకు ఆల్రెడీ భారం పెట్టాడు, దేవుడే పెట్టాడు. పెట్టిన భారాలన్నీ నువ్వు ఎట్ట కొనసాగిస్తున్నావు అనేది హన్నా జీవితంలో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆమెకి చాలా అవమానాలు వస్తున్నాయి అనమాట. ఎవరు? పెనిన్నా అంటా ఉంది, ఏమని చులకనగా మాట్లాడుతూ ఉంది. మాటకొస్తే కోపడుతుంది, మాటకొస్తే నువ్వు నాకు ఎదురు పడవాక, నీకు పిల్లలు లేరు, నేను ఫలాని ఫంక్షన్కి వెళ్తున్నాను, నువ్వు ఎదురు పడుతున్నావు ఏంటి, మాకు అద్దె జరుగుతుంది, ఇట్లాంటి సూటి పొట్టి మాటలన్నీ గుచ్చి ఆమెని ఇబ్బందికరంగా కలిగిస్తున్నారు అనమాట. ఆ రోజులు ఎట్లుంటుందండి, నీకు పిల్లలు లేకపోయారు అనుకోండి, ఆ రోజులు ఎట్లా, ఇప్పుడున్న టెక్నాలజీకి
దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. పిల్లలు లేని ఇప్పుడున్న టెక్నాలజీకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజులు ఏంటంటే ఆప్షన్స్ లేవు. పిల్లలు లేరు అని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే నీ చుట్టుపక్కల దగ్గర నుంచి కూడా ఆమెకి చాలా అవమానం వచ్చింది అనమాట. ఇన్ని అవమానాలు పడుతున్నాయి, ఇన్ని అవమానాలు నిన్న ఆమె కూడా అనరాని మాటలు అంటుంది. ఇవన్నీ తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే నేను ఎక్కడికి వచ్చిందంట ఆయన సన్నిధించి ప్రార్థన చేసిందని చెప్పి ఇక్కడ సెలవుస్తుంది అనమాట. ఈమె ద్వారా, ఈమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆ సన్నిధికి వచ్చాక ఆమె ఆ ప్రార్థనలో చేస్తుంటే అక్కడ ఆ మందిరం నిర్వాహకులైన యాజకులైన ఏలి అంటున్న మాట ఏంటంటే 14వ వచనము, ఎంతవరకు నీవు మత్తురాలువేను నీవు ద్రాక్షరసం ఎంత నుండి తీసివేయమని చెప్పగా హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందంటే వచ్చి ప్రార్థన చేస్తూ సొక్కిపోయి అలసిపోతుంది అనమాట. ప్రార్థనలో సొక్కిపోయి ఆమెకున్న బాధని, ఆమెకున్న వేదన్ని దేవునికి చెప్పుకునే విషయంలో బాగా సొక్కిపోయి ఏడ్చి ఆమె ఏం చేసిందంటే పడిపోయింది అనమాట. పడిపోతే మన ఏది ఏమనుకున్నారు, అమ్మ ఏందమ్మా నువ్వు ద్రాక్షరసం తాగొచ్చు. దీన్ని బట్టి మనకి ఏమర్థం, అప్పట్లోనే స్త్రీలు మద్యం తాగుతారని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేస్తున్నాం. అంటే ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే అంటే ఎందుకు ఏది మాట అన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షరసం తాగి ఎందుకు సన్నిధికి వచ్చావు, మద్యంతో తాగి మత్తు ఎందుకున్నావమ్మా అని చెప్పి ఏది ఎందుకంటే అంటే ఆయనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు తాగి ఉంటేనే కదా మాట అంటారు. అవునంటారు కదా అంటారా? ఎవరో ఒకరు దేవునికి ఇట్టిన వాళ్ళు లేదంటే దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎవరో ఒకరు తాగి ఉంటారు, స్త్రీలు మేబీ. ఆ కాంటెక్స్ట్ లో ఆయన ఏమంటారంటే పాపం ఈయన కూడా ప్రార్థన చేసుకున్నారంటే వచ్చి ఈయన కూడా అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ చూస్తే అమ్మాయి సిగరెట్లు తాగుతారు. మీకు అందరూ మరి మీకు ఇక్కడ ఎవరు కనబడరు, కానీ హైటెక్ సిటీ నానక్రమ్ కూడా గౌలిదొడ్డి గచ్చిపూలు అన్నీ చూసారు అనుకుంది. అమ్మాయి సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఎక్కడెందుకు మా కంపెనీలోనే మా టీం అమ్మాయి వచ్చి కిందకి వచ్చి ఒక సిగరెట్ తాగేసి వస్తుంది అనమాట. డైలీ ఒక 3 సిగరెట్లు తాగుతారు అనమాట. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 2 సిగరెట్లు తాగి వస్తూ ఉంటారు అనమాట. అంటే కంపెనీలో ఎప్పుడు గ్యాప్ వస్తే అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వచ్చి సిగరెట్ తాగేసి మళ్ళీ పైకి వెళ్ళి అది కామన్ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే యుఎస్ కల్చర్ అనమాట. ఇదంతా యుఎస్లో ఇంపోర్ట్ అయిన కల్చర్ అనమాట. ఒకప్పుడు లేవు ఇదంతా. ఇప్పుడు ఏంటంటే మొత్తం పాష్ కల్చర్ ఎనేబుల్ చేసుకుని వీళ్ళు కూడా దీనికి అలవాటు పడిపోయి ఇట్లా చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి అబ్బాయిలే కాదు అమ్మాయిలు మెయిన్ అనమాట. అబ్బాయిలు సరే ఎప్పటి నుంచో తాగుతున్నారు వాళ్ళు ఓకే, కానీ అమ్మాయిలు కూడా తాగుతున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా హైటెక్ సిటీ లేదంటే వస్తే మీకు కనబడుతుంది, ఈ భక్తులంతా కనబడతారు అనమాట అక్కడ. అంటే హల్లెలూయా. సరే వాక్యంలోకి వచ్చాను. ఈమె మత్తురాలి ఎందుకున్నావమ్మా అని చెప్పి ఈమె 14వ వచనము, ఎంతవరకు నీవు మత్తురాలేదు నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయని చెప్తా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఏమని, అయ్యగారు నేను ద్రాక్షరసం తాగలేదు, నాకున్న వేదన బట్టి సన్నిధికి వచ్చి నేను బలిపీఠం దగ్గర నా మొరని నా భారాన్ని వచ్చి కుమ్మరిస్తున్నాను. అదేంటంటే అప్పుడు ఏది రియలైజ్ అయ్యి ఒక వాక్ సెలవిస్తాను అనమాట. ఆయన నోటి నుంచి ఒక వాక్ వస్తుంది ఏంటంటే, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్నామని ఆయన దయచేయను కాక. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే ఆమెకి పిల్లలు లేరు, ఆమెకు ఒక భారం ఉంది, సంఘానికి వచ్చింది, నిట్టూర్పులు దేవుడి దగ్గర ఇచ్చింది, మంచిగా ఏడ్చింది, మంచిగా ఆమెకున్న భారం అంతా కూడా దేవుని సన్నిధిలో పాసంలో పెట్టింది. ఈవెన్ ఆ సంఘాన్ని నడిపిస్తున్న యాజకుడు సైతం కూడా ఆమె చేసే ప్రార్థనని అర్థం చేసుకోలేరు. అంటే ఆ రీతిగా ఆమె కన్నీళ్ళు కాచి స్పృహ తప్పిపోతున్నాను. అంటే ఆ రీతిగా ఆమె ప్రార్థనలో ఏకమైపోతున్నాను అనమాట. అనుకున్న అంత భారాన్ని బట్టి ఆమె దేవుని దగ్గరికి వచ్చి అట్లా చేసింది. నెక్స్ట్ దేవుడు ఆమె చేసిన ప్రార్థనను బట్టి, భారంతో చేసిన ప్రార్థన బట్టి దేవుడు మొర విన్నాడు, మంచి మగబిడ్డనిచ్చాడు. ఆమె అప్పుడే ప్రతిష్ఠించుకుంది. ఏమని, నీవు నాకు మగబిడ్డిస్తే నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పి అప్పుడే ప్రతిష్ఠించుకొని వెంటనే ఇచ్చేసింది దేవుడికి. పాలు విడిచిన తర్వాత చదువుకుంటే కూడా మీరు ఇంటి మీద టైం మీద నేను త్వర చెప్పేస్తున్నాను. పాలు విడిచిన తర్వాత పోయి ఆ సన్నిధిలో ఏలికి ఇచ్చేసి వచ్చేసింది ఆమె. నాకు ఒక ప్రశ్న, పుట్టక ఒక బిడ్డ పుట్టాడు అంటే మనలాంటి వాళ్ళు అయితే ప్రభా ఇంకొక ఈసారి వస్తా కదా అప్పుడు ఇచ్చేస్తానులే, ఈ ఒక్కసారి నన్ను వదిలేసే ప్రభా, రాక ఒక బిడ్డ వచ్చి అందరూ అవమానిస్తా ఉన్నారు, వాళ్ళకి పోయి నేను నా బిడ్డ అని చెప్పి చూపించాలి కదా, ఈదులో తిప్పాలి కదా, ఊర్లో పరిచయం చేయాలి కదా, మీటింగ్లు పెట్టాలి కదా,
ఫస్ట్ బర్త్డే చేయాలి కదా, సెకండ్ బర్త్డే చేయాలి కదా, మొత్తం కార్లు వేసుకొని తిప్పాలి కదా, ఓపెన్ టాప్ పైకి తీసుకు నా బిడ్డ అని చెప్పి మొత్తం చక్కర్లు వేయాలి కదా, రోడ్లలో చక్కర్లు వేయాలి కదా. ఏం చేయాలి ఆమె చేసింది ఏంటంటే, ఆమె పెట్టుకున్న మొరని దేవుడు విన్నాక వెంటనే ఇచ్చేసిందండి. నిర్మోహం లేకుండా దేవుడికి ఇచ్చేస్తే దేవుడు ఏం చేశాడు, మరలా 3 మగబిడ్డల్ని 2 ఆడబిడ్డల్ని దేవుడు ఆమెకి దయచేశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆమెకి అవుట్పుట్ ఎలా ఉందో మనం గ్రహించాలి. మనకి ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆమె ఏం చేసింది, భారంతో కలిగి వచ్చి ప్రార్థన చేసింది. ఓకే, వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఒక ప్రవక్త. ఏమంటే మామూలు ప్రవక్త అయినా, చిన్న చిత్తగా ప్రవక్త కాదు. మీరు ఆ లేఖన వర్షం చదువుకుంటూ పోతే ఆయన ఒక ఏరియాకి వస్తున్నాడు అని అంటే, సమూయేలు ప్రవక్త ఆయన ఎవరో కాదు. ఆయన ఒక ఏరియాకి పలానా ప్రాంతానికి వస్తున్నాడంటే ఊరి పెద్దలు, ఊరు జనాలు, రాజులు సైతం వచ్చి ఆ ఊరి ఏమంటారు ఆ గేట్స్ దగ్గర వచ్చి నిలబడేవాళ్ళు. హల్లెలూయా. ఏమంటే చిన్న విషయం అది. ఒక దైవ సేవకుడు లేదంటే ఒక యాజకుడు, ఒక భక్తుడు వస్తున్నాడంటే యావత్ ఊరంతా వచ్చేసేది భయపడి. హల్లెలూయా. కారణం ఏంటి, అంత ఏమంటారు అంత భక్తి గల ప్రవక్త బయటికి రావడానికి అంటే దేవుని సేమ్ అంటే దేవుడు ఎట్టయితే ఆలోచిస్తాడో ఈయన కూడా అదే ప్రతిబింబం అనమాట. అంటే అంత సమయంలో అంత పవర్ఫుల్ ప్రవక్త రావడానికి కారణం ఏంటో తెలుసా, ఆమె చేసిన ప్రార్థనే. హల్లెలూయా. ఆమె చేసిన ప్రార్థన వినగానే ఆమె చేసిన భారంతో కూడినటువంటి ప్రార్థనే. ఈరోజు నేనేమన్నానంటే, అన్న ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, నీకున్న బాధలను బట్టి, నీకున్న వేదనలు బట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి భారముతో ప్రార్థన చేసుకోవాలి. నేనేమంటానంటే, ఒక్క సండే వచ్చేసి కూర్చునేసి ఏదో రావాలి, ఏదో వెళ్ళిపోవాలి, సాయంత్రం వస్తాం వెళ్ళిపోవాలి, ఇంకా 5 రోజులు కనబడరు, ఈ సరౌండింగ్స్ ఎక్కడ కనబడరు. ఇంకా ఈ 5 రోజుల తర్వాత మళ్ళా ఇంకొక సండే. అంటే ఈ సండే క్రిస్టియన్ లా కాకుండా వచ్చే విశ్వాసులు మనందరూ ఏం చేయాలంటే భారంతో, అంటే వస్తే తీసుకుని ఆన్సర్ పొందుకొని పోవాలంతే అంటారు కదా. దాంట్లో నువ్వు కానీ ప్రార్థన చేస్తే దేవుడు పైన కూర్చున్న దేవుడు ఏంట్రా బాబు ఈ బాధ ఏంది అని చెప్పి చూడాలి మనసు అంతే. హల్లెలూయా. అట్ట కదిలింపు రావాలంటే నీవు నేను భారంతో కూడి ప్రార్థన చేయాలంతే. పిడుగులాడాలి దేవుని దగ్గర, మన హృదయాన్ని కుమ్మరించాలన్నమాట. అన్న ఎలాగైతే కుమ్మరించిందో ఆ రీతిగా మనం కూడా అవుట్పుట్ రావాలి. అంటే నీ భారాలు తొలగింపబడి ఒక శ్రేష్టమైన అవుట్పుట్, అందరికీ తెలిసే అవుట్పుట్, యావత్ ఊరంతా భయపడుతుంది సమయాల ప్రవర్తన. అంటే ఈరోజు నీకున్న భారాలను బట్టి నీకు ఒక బెస్ట్ అవుట్పుట్ రావాలంటే నువ్వు నేను ఏం చేయాలంట, ఆయన సన్నిధికి వచ్చి భారంతో కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడెక్కడికో బాగోలేదండి, ఎక్కడో పెద్ద పెద్ద సేవకులు స్వస్థరాలు చేసే సేవకుల దగ్గరకో పెద్ద పెద్ద మహాసభలకు వెళ్ళవలే, నువ్వు ఇక్కడికి వచ్చి అన్నా చేసిన ప్రార్థన చేయించాలంటే ద బెస్ట్ అవుట్పుట్ అనేది దేవుడు నీకు దయచేస్తాడు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా ఉంది. 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆమేన్. నీ బలిని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఆమేన్. యెహోవా వంటి ఇక్కడ దేవుడు ఏం చెప్తారు, హన్నా ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాభయం కలిగను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇక్కడ ఏంటంటే 2 స్టెప్స్ అనమాట, 3 స్టెప్స్. ఒక స్టెప్ ఏంటంటే ఆమెకున్న వేదన బట్టి, బాధను బట్టి సంఘానికి వచ్చింది, రోధించింది, నిట్టూర్పులు విడిచింది. ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆమె బిడ్డను పొందుకున్నాక, అనగా బిడ్డను ఇచ్చేసి ప్రతిష్ఠిత ఇచ్చేసి అంతా అయిపోయినాక ఆమె ఏం చేస్తుందంటే మరలా సన్నిధికి వచ్చి సాక్ష్యం ఏం చెప్తుందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హల్లెలూయా. ఆమె ఆశీర్వాదం పొందుకున్న తర్వాత వెళ్ళిపోయిందా, దేవుని విడిచిపెట్టిందా, వచ్చి సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, ప్రభువా నాకు నువ్వు ఈ మేలు చేసేవని చెప్పి ఆమె సాక్ష్యం ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గ్రహించాలి మాట, నా హృదయము యెహోవా యందు సంతోషం అంటే నా హృదయము పుట్టిన బిడ్డ యందు సంతోషించుచున్నదో, నా హృదయము నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం పట్ల సంతోషించుచున్నదో, నా హృదయము నువ్వు ఇచ్చిన జాబ్ పట్ల సంతోషించుచున్నదో, నా హృదయము నువ్వు ఇచ్చిన ఈ యొక్క ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా నేను ప్రార్థన చేసినప్పుడు, దాన్ని బట్టి నాకు సంతోషం వస్తుందని చెప్పి ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. అర్థమైన పాయింట్. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఆమెకున్న ఆత్మీయ స్థితిని బట్టి నిన్ను బట్టి నేను ఇంకా అతిశయిస్తున్నాను, నిన్ను బట్టి నేను ఇంకా
సంతోషిస్తున్నానని చెప్పి ఆమెకి వచ్చిన ఆత్మీయ బ్లెస్సింగ్ ఉంది చూసారా, దాన్ని బట్టి ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు 2 రకాల మనుషులు ఉంటారు అనమాట. మన గురించి చెప్తున్నాను. ఇప్పుడు అన్న టాపిక్ అయితే ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాను. ఆశీర్వాదం పొందుకొని ఒక కేటగిరీ ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తారు, సాక్ష్యం చెప్తారు. ప్రభువా, నా ప్రతికూల పరిస్థితిలో నేను వచ్చి మొర పెడితే నా బ్రతుకుని మార్చవయ్యా. అనేక మంది నన్ను వేస్ట్ అన్నారు, నన్ను బెస్ట్గా మార్చవు. అనేక మంది నువ్వు వేస్ట్ అన్నారు, నీకేమి రాదు అన్నారు. కానీ నీ మీద ఆధారపడిన దాన్ని బట్టి, నీ సన్నిధిలో సమయం వెచ్చించిన దాన్ని బట్టి నా బ్రతుకుని మార్చవయ్యా, నీకు వందలని చెప్పి సాక్ష్యాలు ఇచ్చే కేటగిరీ ఒక కేటగిరీ అయితే, రెండో కేటగిరీ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇంకా తమ ఆత్మీయతని పెంచుకుంటారు అనమాట. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు సాక్ష్యం చెప్పేసి ఇంకా కొంతమంది కనబడరండి. ఎవరు ఎందుకు, అది లైవ్ ఉంది కాబట్టి నేను పేరు చెప్పను. కానీ నిన్న ఆన్లైన్కి వచ్చేటప్పుడు నేనేం చేస్తానంటే, నాకు తెలిసి ఒక 4-5 ఫోన్ చేస్తాను అనమాట. వస్తున్నావా, రావట్లేదా, ఇది వెళ్తున్నాను ఆన్లైన్ అంటే మర్చిపోతారేమో అని. పోస్టులు చూడరు కదా అందరు జనరల్గా, కానీ మనకంటే తెలుసు. ఓకే, సెకండ్ సండే ముందు ఆన్లైన్ ఉంటుంది, ఓకే ఈ తెలుసు కాబట్టి పోస్ట్ చూడకుండా మనం వచ్చేస్తాం. మేబీ కొంతమంది మర్చిపోతారని చెప్పి కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే అని ఇట్లా ఆన్లైన్ ఉంది, వస్తున్నావు, నేను వెళ్తున్నాను మెట్రో, నువ్వు అక్కడ వచ్చి మమ్మీ పెట్టి నేను ఇంటికి వస్తాను. చెప్పిన సమాధానం ఏంటంటే, బ్రదర్ నేను రాలేనులే, కొంచెం హెడేక్గా ఉంది, మేబీ నేను సండే కలుస్తాను నిన్న అన్నాను. సండే వస్తాను నిన్న అన్నాను. నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే ఒకప్పుడు ఎంత పిడుగులాడిన జీవితం అంటే, దేవుళ్ళు ఒక ఆశీర్వాదం కోసం సన్నిధికి వచ్చి, ఎప్పుడు పడితే అప్పుడు సన్నిధికి వచ్చి, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడా, నోరు తెరిస్తే దేవుడు, నోరు మూస్తే దేవుడు అన్నట్టుగా ప్రవర్తన కలిగి అంత చేసిన వాళ్ళు ఒక్కసారిగా ఉద్యోగాలు వచ్చి, ఒక్కసారిగా ఆ ఉద్యోగంలో బిజీ అయిపోయినాక చెప్తున్న మాట ఏంటంటే, బిజీగా ఉన్నాను నేను, రాలేను బ్రదర్ అని చెప్పి చెప్తున్నాను. నాకైతే చాలా బాధ వేసింది. అంటే ఈ హన్నా ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు అదే గుర్తొచ్చింది. హన్నా జీవితం దేవుడు గోత్రం చేపిస్తా ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. అరే, హన్నా ఆడంబరాలకి పోయి దేవుడికి ఇంకా దూరం అవ్వలేదు కదా. హన్నా జీవితం మంచి సాక్ష్యం పొందుకొని దేవుడు ఇచ్చిన బిడ్డను మరలా దేవుడికి ఇచ్చేసి దేవుడి సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆమెకున్న ఆత్మీయస్థితిని బట్టి దేవుడిని విడిచిపెట్టకుండా ఇంకా దేవుడిని పట్టుకొని ఇంకా ఆత్మీయతలో ఇంకా ఎదుగుదల కోసం దేవుడి దగ్గర సాక్ష్యం ఇచ్చి మొరపెడుతుంది కదా. మరి ఆ రీతిగా ఉండాలి కదా అని చెప్పి దేవుడు ఈరోజు మనకి హెచ్చరిస్తున్నాను అనమాట. నేను ఒక రెండో వ్యక్తిని చూపిస్తానండి. యోహాను సువార్త 5 రెండో వర్షం చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఈ భాషలో బెతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. చాలండి, థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ 5వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇది మీకు హోంవర్క్. 1 నుంచి 18 నిమిషాలు చదవండి, మీకు అర్థమవుతుంది. నేను క్లుప్తంగా చెప్పేస్తాను, టైం అవుతుంది కాబట్టి. ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అని ఒక కోనేరు కలుగుతాం. యెరూషలేములో కంట అనేకమైన ద్వారాలు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద డోర్ ఏంటంటే గొర్రెల ద్వారం అని చెప్పి లేఖనం చదివిస్తుంది అనమాట. మీకు డౌట్ రావచ్చు, అసలు ఎన్ని ద్వారాలు ఉన్నాయి బ్రదర్ అంటే, నేను రెఫరెన్స్ మీరు రాసుకుని ఇంటికి చదువుకుని నెహెమ్యా 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే యెరూషలేము గోడలు పడగొట్టబడి మరలా వాళ్ళు కడతారో అప్పుడు వాళ్ళ దేవుడు ఒక ప్లాన్ ఇస్తారు నెహెమ్యాకి. ఇదో ఈ గోడ ఇక్కడ ఉండాలి, ఈ ద్వారం ఇక్కడ ఉండాలి అని చెప్పి కొన్ని ద్వారాలు దేవుడు నియమిస్తారు అనమాట. ఆ ద్వారాలు వాళ్ళు కలుగుతారు. అందులో వన్ ఆఫ్ ద ద్వారం ఈ గొర్రెలు, ఇక్కడ చెప్పబడిన గొర్రెల ద్వారం. ఇది మీరు ఇంటికి వెళ్ళారు, నెహెమ్యా 3వ అధ్యాయంలో ఉంటుందండి. సరే, గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అని ఒక కోనేరు ఉంటుందంట. కోనేరుకి ఎన్ని మంటపాలు? 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేరు దిగి నీళ్లు కదిలించుట కలదు. హల్లెలూయా. ఆయా సమయంలో అంట దేవుని దగ్గర నుంచి ఒక దేవదూత వచ్చి ఏం చేస్తుందంట, నీళ్ళు ఇట్లా కదిలిస్తుందంట. ఆ కోనేరు దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనమాట. ఈ జాతిలో అనే మాటలో కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, చూపు లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా కుష్టి వ్యాధులు, అందరూ కాళ్ళు లేని వాళ్ళు, చేతులు మొత్తం అంటే అందరూ ఇంకా మంటపం దగ్గర ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే,
ఆయా సమయాలకి దేవదూత వస్తుంది. ఆయా సమయాలు అన్నారు కానీ ఏ సమయం అని చెప్పలే, క్లారిటీ లేదు. సరే ఆయా సమయాలు అన్న దేవుడు, దేవదూత విజిబుల్ కనపడదు. ఇప్పుడు సీఎం గారు మీటింగ్ జరుగుతుంది, పరేడ్ గ్రౌండ్స్ అని అన్నారు అనుకోండి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. 10 గంటలకి ల్యాండ్, 10:10కి గ్రౌండ్, 10:20కి ప్రసంగం స్టార్ట్ చేస్తారు. ఒక ప్రోటోకాల్ కంపల్సరిగా ఆ టైంకి ఉంటారు. అక్కడ ఫిజికల్ అపిరెన్స్ వాళ్ళది ఉంటుంది, అక్కడ చూస్తాం మనం. అంత అయిపోయింది. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, మంటపం దగ్గర అందరూ ఉన్నారంట, కోనేరు దగ్గర కుష్టి వ్యాధులు అందరూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఎవరు వస్తారని తెలియదు, ఎవరు చూసిందిలే. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక దేవదూత ఆయా సమయాలు, ఏ సమయంలోకి వస్తుంది అది కూడా క్లారిటీ లేదు. అర్థమవుతుందన్నమాట. ఏ సమయంకి వస్తుందో క్లారిటీ లేదు, ఎవరు వస్తారో క్లారిటీ లేదు. ఇప్పుడు ఉన్న క్లారిటీ వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలంటే ఇది. హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు దేవదూత వచ్చి నీళ్ళిట్ట కదిలిస్తుందంట, దెబ్బల్లో మీరు టనండి, నీళ్ళిట్ట ఆ తొట్టులో నీళ్ళు టనండి, సౌండ్ వస్తుందా? ఆ సౌండ్ని బట్టి ఉరుకుంటూ పోతారు జనాలు, పోయి ఆ కోనేట్లో పట్టడానికి పోతారు అనమాట. అప్పుడు ఎవరైతే ఫస్ట్ కోనేటి దగ్గరికి వచ్చి ఆ టైంలో ఆ నీళ్లు తాగుతాయో వాళ్ళు స్వస్థత నొందుతారని చెప్పి లేఖనం సెలవిస్తుంది అనమాట. ఎందుకు ఈ మాట చెప్తానంటే, శబ్ద తరంగం ద్వారా వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నమాట. వాళ్ళ ఫోకస్ దేని మీద ఉండాలా? శబ్దం. దేవుడు ఒక మాట అంటాడు, చెవుల గలవాడు వినును గాక. హల్లెలూయా. వినుటకు వేగిరి పడాలి అంటే, చెవులు గలవాడు వినును గాక అంటే నీకు చెవులు లేవని కాదండి, చెవులు లేవని. అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ మంచి చక్కటి షేపులు ఉన్నాయి, మంచిగా హియరింగ్, ఇంకా ఏమంటారు, మంచిగా వింటున్నాము, మంచిగా ఉన్నాయి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, చెవులు గలవాడు వినుడు కాక అంటే నీకు చెవులు లేవని కాదు. ఆ చెవులతో నువ్వేమన్నావు, వాక్యాన్ని గ్రహించుకున్నావా? ఆ దినాల్లో వాడికి 35 సంవత్సరాల నుంచి ఉన్న కోనేటి దగ్గర ఉన్న పడి ఉన్న వాడికి, వాడు ఏంటంటే వాడి ఫోకస్ అంతా దీని మీద. ఒక శబ్దం రాగానే పోతాడు, స్టార్ట్ అవుతాడు. పోయే లోపల ఎవరొకరు వచ్చి స్వస్థత పొందారు, కానీ వీడికి కుదరట్లేదు అనమాట. అట్లాగా సంవత్సరం పోతూనే ఉంది. 35 సంవత్సరాలు ఆ దారిలో యేసుక్రీస్తు ప్రభావాలు పోతా ఉన్నారు అనమాట. ఈ జాతికి ఉంది మాట. 35 సంవత్సరాలు అక్కడి నుంచి ఉన్నాడు. ఆయన ఏజ్ 38 కాదు, 35 సంవత్సరాల నుంచి కొనే దగ్గర ఉన్నాడు. మరి ఆయన ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చారో మనకి తెలియదు. కదలేని స్థితి, మేబీ కాళ్ళు లేవనుకుంటా. కదలేని స్థితి ఎవరో ఒక 4 వ్యక్తులు మన సాయం చేసి ఆ పడేసి వెళ్ళిపోయి ఉంటారు. పోనీ 12 ఏళ్ళకో 15 ఏళ్ళకో వచ్చారు అనుకోండి. అక్కడి నుంచి 38+, ఎంత 50+ అంటే జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే ఆయన ఏజ్ ఎంత దూరం వరకు ఒక 4 నుంచి 50 ఏళ్ళు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుకి ఏజ్ ఎంత అండి? 33. ఆయన పరిచయం స్టార్ట్ చేసే టైంకి 3.5 సంవత్సరాలు, అంటే 30 ఏట పరిచయం స్టార్ట్ చేస్తారు. మేబీ ఆ 31, 32, 33 మధ్యలో ఏదో ఒక ఏజ్ యేసుక్రీస్తు ఆ టైంకి. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు కంటే ముందు పుట్టిన వ్యక్తి ఆ యెరూషలేము. హల్లెలూయా. జాగ్రత్తగా అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. వచ్చి ఆయన ఫోకస్ ఎవరి మీదకి వెళ్ళిందంటే, యేసుక్రీస్తు ప్రభువుకి చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారు, చాలా మంది కుంటోళ్ళు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన దారిలో వెళ్తుంటే ఆయన ఫోకస్ ఈయన మీదకి వెళ్ళింది. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి చచ్చిన స్థితిలో, ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో, అటు ఇటు తిరగలేని స్థితిలో పడి ఉన్న ఆయన దగ్గరికి ఆయన ఫోకస్ వెళ్ళింది. ఎందుకు చెప్పమంటారా? 1 ఇయర్ వచ్చారు పాపం. సరే 35 సంవత్సరాలు కదా. ఫస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాడు, సెకండ్ ఇయర్ ఫెయిల్యూర్, థర్డ్ ఇయర్ ఫెయిల్యూర్, ఫోర్త్ ఇయర్ రాలేదు. అట్లా 38 సంవత్సరాలు. ఏమండి, మనం ఎప్పుడన్నా అట్లా ట్రై చేస్తాం. ఒకసారి ఒక 2-3 ఇయర్స్ కానీ మనకి వేస్ట్ అయిపోయిందంటే ఏదో ఒక వేరే దాంట్లో వెళ్ళిపోతాం. కానీ దాని మీద స్థిరంగా ఉండం. మనం ఏదైతే ఒక నిర్ణయం మీద ఉంటామో దానికి నిరీక్షణ ఉండి రాకపోతే, రెస్పాన్స్ రాకపోతే దాని మీద ఉన్నాం. ఈయనకి తెలిసింది ఒకటే, ఏంటి, బాగా నిరీక్షణ కలిగి ఇప్పుడు నడవలేని స్థితి. అంటే ఆయనకి ఎంత భారం ఉంది, స్నానం లేదు, ఫేస్ వాష్ లేదు, ఏమండి బాడీ వాష్ లేదు, ఇంకా ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు, అక్కడ పెట్టేవాళ్ళు ఉంటారో లేదో తెలియదు, ఏమీ లేదు. అదే బట్టలు 35 సంవత్సరాలు, అదే ఏమంటారు ప్యాంట్, అదే షర్టు, అదే మొత్తం. ఇట్లాంటి వ్యక్తికి ఎలా ఉంటుంది తన మనసు? చచ్చిపోతే బాగుందిరా బాబు అని అనుకుంటాడు. చచ్చిపోతే ఎందుకు ఈ జీవితం, 50 ఏళ్ళు వచ్చేసింది, ఇంక ఏం పొందుకొని ఏం బతకాలి, చచ్చిపోతే బాగుందని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఆయన నిరీక్షణ వదిలిపెట్టలా. ఇంకా అదే భారంతో ఈ సంవత్సరం కాకపోయినా ఏదో ఒక సంవత్సరంలో నా దేవుడు ఆ దేవదూత ద్వారా నేను కనికరం పొందుతానని చెప్పి భారం కలిగి టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు. అంతే. తనకున్న అనారోగ్య సమస్యను బట్టి ఆడే టెస్ట్ వేసుకొని కూర్చొని ఇంకెక్కడికి పోలేదు ఆయన. దేవుడు వచ్చినప్పుడు ఆయన కనుసైకి ఎక్కడ పడిందంట? అక్కడ పడింది. ఎందుకు మాట చెప్తుంటే, నువ్వు భారం కలిగి
సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళకి దేవుని కనుచూపు నీ మీదే పడుతుంది. హల్లెలూయా. నామకే వాసుగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర ఆయన కన్ను దృష్టి ఉండదు. ఆడ చాలా మంది వచ్చారు, మేబీ 2 days నుంచి ఉన్న 3 days నుంచి ఉండొచ్చు, కానీ ఈయన హిస్టరీ రికార్డ్ అనమాట. 38 years నుంచి అదే భారం కలిగి ఆయన ఆడ ఉండి నేను పొందుకోవాలని చెప్పి గట్టిగా దృఢ నిశ్చయంతో తీసుకున్న కాబట్టి దేవుని చూపు ఎవరి దగ్గర మళ్ళీ ఆయన దగ్గరికి మళ్ళీంది అనమాట. నేనేమంటున్నానంటే, నాకు ఎవరో తెలియదయ్యా, నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదని ఆయన చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో ఆయన అంటాడు కదా, నాకు చదవంగా నీ మాట గుర్తొచ్చింది. కోనేటి వద్దకి నువ్వు తీసుకెళ్ళను కాదు, కోనేరే నీ దగ్గరికి వచ్చిందయ్యా అని చెప్పి దేవుడి ద్వారా కోనేరే ఆయన దగ్గరికి వచ్చిందనమాట. అర్థమైంది పాయింట్. కోనేటి దగ్గరికి ఈయన పోవడం కాదు. హల్లెలూయా. కోనేరు కన్నా గొప్పవాడు నీ దగ్గరికి వచ్చాడు. కోనేరు కన్నా గొప్పవాడు నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు పోవడం కాదు. నువ్వు పోవడం కాదండి, మన దగ్గరికి కోనేరు కంటే గొప్పవాడు ఈయన జీవితంలోకి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఈయన భారం కలిగి సంవత్సరాలు వెయిట్ చేశాడు అనమాట. ముగిచేస్తాను నేను. 2 విషయాలు చెప్పాను మీకు. ఈయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఒకవేళ ఆ భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎలాగైతే ఈ కోనేటి వద్ద ఇతను కార్యం పొందుకొని దేవుడే ఇతని దగ్గరికి వచ్చి జోక్యం చేసుకుని కార్యం చేశాడో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలేదండి. ఎలాగో అన్న ప్రార్థించి పొందుకుందో ఇతను కూడా ఇతని దగ్గరికి దేవుడు వచ్చాడు అనమాట. నువ్వు ఆ రీతిగా భారం కలిగి నువ్వు తిష్టేసుకొని కూర్చో దేవుడి సన్నిధిలో, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. కోనేరు కంటే గొప్పవాడేనంటే దేవుడే నీ దగ్గరికి వస్తాడనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇతను చేసిన ఆ సందర్భంలో అంటే 12వ వచనం నేను చదువుతాను. వారు నీ పరుపెత్తుకు నడవమని నీతో చెప్పిన వాడు అని అడిగిరి. ఆయన ఎవరో స్వస్థత నొందిన వాడికి తెలియదు. ఆ చోట గుంపుకొని కనుక యేసు తప్పించుకొని పోయాను. హల్లెలూయా. నేను చెప్పేస్తున్నాను, ఆయన కార్యం జరగానే నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పారు. పరుపెత్తుకొని నడుచుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఏమైందంటే, ఆడ ఆ ఊరి పెద్దలు అడిగారు ఇతన్ని, అరే నిన్ను పరచబడ్డావు కదా, నీకు పరుపెత్తుకొని నడవమని నీకు చెప్పిన వాడు ఎవరనంటే, ఇప్పుడు అంత కార్యం పొందుకున్నాడే 38 years నుంచి తిష్టేసుకుని కూర్చొని దేవుడి కార్యం పొందుకున్నాడు వ్యక్తి, ఇతను ఏం చెప్పాలా? ఇతనికి దేవుడు తెలియదండి. దేవుడికి తెలుసు. ఎందుకు? పైన వచనాల్లో నన్ను ఎవరు తీసుకెళ్ళలేదయ్యా అది అని చెప్పి దేవుడు తెలుసు. మా సంభాషణ జరిగింది. దేవుడు తెలుసు కదా, దేవుడే స్వస్థత నొందాడు, యేసుక్రీస్తు ప్రభువులో నేను స్వస్థత నొందేదని చెప్పలేకపోయాడు. హల్లెలూయా. చదివితే ఇక్కడ మీరు ఇక్కడ నీ పరుపెత్తుకుని నడుమని ఇతను చెప్పిన వాడు ఎవరు అని ఆయన ఎవరో స్వస్థత నొందినవాడికి తెలియలేదు అంటే, నాకెవరో తెలియదు అయ్యా అని చెప్పి వాళ్ళ ముందు ఆ తెల్లమొహం ఎల్లవేసుకున్నాను అనమాట. హల్లెలూయా. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోవాలంటే, తర్వాత వచ్చిన చూడండి 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవుని వారిని చూసి, ఇదిగో స్వస్థతలో నేను మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లు ఇకను పాపం చేయకుము. హల్లెలూయా. నువ్వు చేస్తున్నాను. అతను స్వస్థత పొందాడు, సంభాషణ జరిగింది. క్రమేణా ఆ ఊరి వాళ్ళు అడుగుతుంటే, నాకు ఎవరో తెలియదయ్యా, నన్ను పరిపెత్తుకొని నడవమని ఒక ఆయన చెప్పాడు అంతే. ఒక ఆయన చెప్పాడు అంటాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను స్వస్థత పొందారని చెప్పి సాక్ష్యాన్ని చెప్పలేకపోయాడు సమాజంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను బాగు చేశాడయ్యా, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి చెప్పలేకపోయాడు అనమాట. కారణం ఏంటంటే, వాళ్ళు ఏడ కొడతారు ఇతని, వాళ్ళు ఏడ ఇన్ని హింసిస్తారని చెప్పి భయపడి ఆడాడాడా తిరుగుతుంటే, ఒకనొక రోజు దేవాలయంలో కనబడతాడు దేవుడికి. అరే బాబు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇంకా ఎక్కువ కీడు రాకుండాన్నట్లు నువ్వేం చేయాలంట? పాపము చేయకుండా. అంటే వాడు ఇంకా ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు అనమాట. అంటే కార్యం పొందుకున్నావు, ఓకే వెళ్ళను, కానీ ఆ తర్వాత కూడా వాడు ఏం చేస్తాడంటే పాపములో కొన్ని క్రియలు, మనకి ఏ పాపం చేస్తాడో తెలియదు కానీ మనం చెప్పలేదు, కానీ అదే మైండ్ సెట్తో ఉన్నాడు అనమాట. అంటే కార్యం పొందుకొని దేవుని విడిచిపెట్టేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, హన్నాకి ఇతనికి డిఫరెన్స్ ఏంటంటే, హన్న కార్యం పొందుకున్నాక దేవుని విడిచిపెట్టుకొని ఇంకా అభివృద్ధి చేసుకుంది, ఇంకా భారం కలిగి దేవుని దగ్గరికి వచ్చింది, సన్నిధికి వచ్చింది. వేరాస్ ఇతను ఈ భక్తులు ఇతను ఏం చేశాడంటే, కార్యము పొందుకున్నాక ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. మేబీ ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవచ్చు, రకరకాల కాళ్ళు వచ్చాయి కదా, నడవలసినాడు, మంచి ఏమంటారు షాప్లకి వెళ్ళి మంచి ఏమంటారు మంచిగా అండ్ ఇంకా లోకపు ఫిజికల్ బ్లెస్సింగ్స్ అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి పాపంలో పడ్డాడు అనమాట ఈ వ్యక్తి. మరలా దేవాలయంలో దేవుడు చూసి హెచ్చరిస్తున్నామంటే, నువ్వు పాపం చేయనట్టు విడిచిపెట్టి ముగిచేస్తున్నది. ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తాను. ఈరోజు దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, మొత్తం ఆశీర్వాదం పొందుకున్న నీకు నేను, అసలు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఫస్ట్ థింగ్ నువ్వేం చేయాలా? భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చి టెస్ట్ చేసుకొని కూర్చోవాలంతే. ఎక్కడికెక్కడికో వెళ్ళబలేదు నువ్వు. ఆయన సన్నిధికి వచ్చి, పులిపిడి దగ్గరికి వచ్చి ప్రార్థనలు కలిపెట్టు. దేవుని నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు వెళ్ళి
పెద్ద పెద్ద భక్తుల దగ్గర, పెద్ద పెద్ద సేవకుల దగ్గర ప్రార్థన చేసుకుని నాతో ఈ దేవుడు ఏం మాట్లాడు, వాళ్ళ ద్వారా మాట్లాడతా అయ్యి అవసరం లేదు మనకి. నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేసి దిష్టేసుకొని దేవుడి దగ్గర రోషన్ అడుగు, దేవుడే నీ కోసం వస్తాడు. కోనేరు కంటే గొప్పవాడు ఆయన జీవితంలో ఎలా వచ్చాడో, దేవుడే నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వస్తాడు. ఆశీర్వాదం పొందుకున్న నీవు నేను ఏం చేయాలంటే, ఈ వ్యక్తి నాకు కాకుండా హన్నా ఎలాగైతే ఇంకనూ తన ఆత్మీయతను పెంపొందించుకొని తన అభివృద్ధి పదంలో ఇంకనూ దేవుడికి మొరపెట్టదో, ఆ రీతిగా నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అటువంటి విషయాల్లో మనం పడిపోకుండా ఆశీర్వాదం పొందుకున్న నీవు నేను మనం ఏం చేయాలంటే, మన రెస్పాన్సిబిలిటీ అనేది ఇష్ట ప్రకారం లోకంలో వీడు ఎట్లయితే 30 సంవత్సరం ఉన్న వ్యక్తి ఎలాగైతే లోకంలో మరలా పాపం జోలికి వెళ్ళి మళ్ళీ హెచ్చరింపబడ్డాడో, ఆపర్చునిటీ మనం తీసుకోకూడదు, ఆ ఛాన్స్ మనం తీసుకోకూడదు. దేవుడు ఎందుకు ఆ సాదృశ్యం పెట్టాడంటే, ఇప్పుడు వాడు పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు, ఇంకా రాయకుండా ఉండడం మంచిదే కదా, కానీ పరిశుద్ధాత్మ ఎందుకు రాయించాడంటే, అటువంటి వ్యక్తులు వస్తారు, అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఈ లోకంలో ఉంటారని చెప్పి ఆనాడే రాయించి పెట్టాడు. 2020 సంవత్సరం ముందు రాయించి పెట్టాడు. ఆశీర్వాదం పొందుకొని ఆయన విరుద్ధంగా మరలా వెళ్ళి లోకంలో పడిపోతారన్నమాట. ఆ రీతిగా లేకుండా దేవుడు మనకి మంచి బలము, శక్తి దయచేసి అటువంటి పారంతుకున్నటువంటి ప్రార్థనలో మనం పాల్గొన్నట్టుగా దేవుడు కృపను మనకి, మన కుటుంబానికి దయచేయడం కాక మేము చిన్న ప్రార్థన చేసుకుని వీక్షున్నాం. మా పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపగా వేసేందుకు వందనాలు చేర్చుకుంటున్నాం ప్రభునైనా. ఈ రీతిగా మరొకసారి ప్రభునైనా అయ్యా మరి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభునైనా, ఎన్నో సంవత్సరాల నుంచి మరి వేల మెసేజ్లు ఉంటున్నాం ప్రభు, కానీ మాకు కదిలింపు రాకపోతే ప్రభునైనా మరి ఈ దినాన్నైనా మాతో మాట్లాడిన రీతిగా ప్రభునైనా, ఇదిగో మాకున్న భారాలను బట్టి, మాకున్న వేదనను బట్టి, మాకున్ననైనా సమస్యలను బట్టి ప్రభునైనా, ఇదిగో ఎలాగైతే నీవే అయ్యా కోనేరు కంటే గొప్ప రీతి అయ్యా గొప్పవాడు నీ ఎదుట ఉన్నాడని చెప్పి ఆయనకి రుజువు చేసుకుని ఆయన ముందు ప్రత్యక్షమే ఆయనకి నాయన ఆ యొక్క మంచి జీవితం ఇచ్చాడు. ఈరోజు అడుగుతున్నాను ప్రభునైనా, బిడ్డలనైనా ఏ స్థితిలో వచ్చారో నాకైతే తెలియదు, ఇదిగో సర్వం ఎరిగిన గొప్ప దేవుడు ప్రభునైనా, వాళ్ళ జీవితంలో ప్రభునైనా వాళ్ళ కలిగిన భారాలను బట్టి, వాళ్ళ కలిగిన వేదనను బట్టి, పోరాటాలను బట్టి ప్రభునైనా, ఇదిగో నీవే వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకొని వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. అయ్యా మరి ఏ రీతి అయితేనైనా అయ్యా మరి నేను ఆ 30 ఏళ్ళ నుంచి పడి ఉన్న కోనేటి వద్ద పడిన వ్యక్తి ఎలాగైతే మరలా పాపంలోకి వెళ్ళిపోయాడో, ఆ రీతిగా మేము వెళ్ళకుండా ప్రభునైనా మమ్మల్ని మేము సరి చేసుకుని, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని, మమ్మల్ని మేము ఎల్లప్పుడూ అనినిత్యం ప్రభు నీ సన్నిధిలో నిత్యము ప్రభునైనా స్తుతియాగం కలిగి ప్రభునైనా, నిత్యము భారం కలిగి ఇంకా అధికంగా నీలోనైనా ప్రార్థించే బిడ్డలుగానైనా మమ్మల్ని అందరూ తెచ్చి నామానికి మహిమగంత ప్రభావం చెల్లించుకోమని విత్తన వాక్యం ప్రభునైనా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు నీరు కట్టి ఫలింప చేయమని ప్రభునైనా, రేపటి దినాన్ని జరగకుండా 2 ఆరాధన ప్రభు నీవే మహిమకరంగా జరిగించి అయ్యా అధ్యక్షత వహించుకుని 6 నిమిషాల నీవే ఈ నామానికి మాత్రం మహిమగంత ప్రభావం చెల్లించుకోవాలి. చేసిన ప్రార్థన ఎలా తప్పని క్షమించండి. వెలిచిండగా రాకపోకలో తోడుగా ఉండి అయ్యా రాకపోకలను మార్గం మధ్యలో ఎటువంటి అపాయకమైన పరిస్థితి ప్రార్థికున్న ప్రభు సురక్షితమైన ప్రాంతాలు చేయించి నీవే మహిమగంత ప్రభావం చెల్లించుకోమని చిన్న ప్రార్థన వేసుకున్నట్టు వేడుకుంటున్నాము ప్రేపర్లోకి తండ్రి. ఒకసారి అందరికీ వందనాలు చేస్తాం.